వదిన అందరు మంచిగా ఉండాలా, మంచితనంలో మనం ఉండాలి. మొత్తానికైతే కానీ మేము ఊర్జంతలకి వెళ్ళాలని చెప్పాం కదా. ఊర్జంతలలో పెళ్ళి అనమాట. ఊరైతే ఊర్జంతల, కానీ ఇక్కడైతే కానీ ఒక దేవులంలో కోన అంట దీని పేరు. భలే ఉన్నది ఫ్రెండ్స్. ఇదిగో వదిన వదిన అని చాలా మంది అడుగుతారు కదా, మీ వదిన ఎవరు అని. ఆమెనే అనమాట మా వదిన. మేమైతే కానీ దర్శనం అయితే కానీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చేసుకొని ఇంకా తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు అని చెప్తే వచ్చినాము. ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఊరే అనమాట ఊర్జింతలం. వాళ్ళ పిల్లప్పుడు తిరిగిన ఇదంతా చూపించింది నాకు. ఇక్కడ నుంచి ఇట్లా రావాలి వదిన, ఈ అడవిలో నుంచి అడ్డదారింది ఇటు వచ్చి మేము ఈ కోనేరులో స్నానం చేసాం, ఆడుకుంటున్నాం. ఇవన్నీ ఇప్పుడు బాగా కట్టించినారు, అప్పుడు ఇవన్నీ ఏం లేవని ఆమె చిన్నప్పుడు జ్ఞాపకాలల్లో నాకు చూపించుకుంటా పోతున్నాము. మొత్తానికి అయితే తలవాలు అయిపోయినా నుంచి మేము ఇట్లా గుడులు గోపురాలు అన్నీ తిరుగుకుంటా వచ్చేసినాము. హ్యాపీ అయితే మొత్తానికి అయితే పెళ్ళి అంటే పోయేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది, కానీ అడిగిపోయినాక చాలా హ్యాపీ అనిపించింది. వచ్చిన నుంచి మా పిచ్చి వదిన నన్ను అయితే ఇరిసెట్టలేదు, ఇక్కడ వదిన ఇది వదిన అని చెప్పేసి అన్నీ ఆమె గుర్తులన్నీ నాకైతే గుర్తు చేస్తుంది. మొత్తానికి మా పిల్లలు అయితే కన్నా తెలిసిందే కదా, అల్లరి పిల్లలు. ఇంకా ఇక్కడ అని చెప్పేసి మామయ్య అయితే మేము ఎండకు తట్టుకోలేక అట్లా గుడి వెనుక చూసుకొని అన్నీ వచ్చి నిలబడుకుంటే దొంగలు వచ్చి ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పేసి వీడియో అయితే పెట్టినాడు. మొత్తానికి అయితే ఈరోజు వీడియో ఇది. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని వీడియోలు మళ్ళీ కలుగుతాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. బాయ్ వదిన.